Hello everyone, welcome to Mana College and today's topic is pin diagram of IC555 timer. Okay, so IC555 timer అంటాం. సో టైమర్ సర్క్యూట్ ప్రీవియస్ మనం టైమర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. IC555 టైమర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ టైమింగ్ పల్సెస్ ఆర్ స్క్వేర్ పల్సెస్. ఓకేనా? సో IC555 టైమర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే స్క్వేర్ పల్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్వేర్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి IC555 టైమర్ యూజ్ చేస్తాం. సో లెట్ us see the IC555 timer. It is available in the form of circular pack, half view metal can antam dine circular package kuda anochu. So or DIP package. DIP is nothing but dual inlay. Oka IC తీసుకుంటే left side right side both sides pin connections ఉంటాయి, దాన్ని ఏమంటాం DIP package అంటాం. ఓకే, సో circular bar. So 8 pins ఉంటాయి దీనికి. 8 pins లో first pin is called as ground, second one is called as trigger input, third one is output connect చేస్తాం, fourth pin is called as reset, and fifth one is called as control voltage, sixth one threshold, seventh one discharge, and eighth one external power supply plus VCC. Okay, so this one is IC555 timer పిన్ డయాగ్రామ్. సో దీంట్లో ఈచ్ పిన్ వర్కింగ్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే గ్రౌండ్ సప్లై అంటే గ్రౌండ్ వోల్టేజెస్ నెగిటివ్ సప్లై కానీ గ్రౌండ్ 0 volts కానీ కనెక్ట్ చేయడానికి పిన్ 1 యూజ్ చేస్తాం. ట్రిగ్గర్ ఇన్పుట్ ఇస్ నథింగ్ బట్ టు అప్లై ద ట్రిగ్గరింగ్ పల్సెస్. సో ఎనీ మల్టీ వైబ్రేటర్ అనేది స్క్వేర్ వేవ్ నే జనరేట్ చేస్తుంది. ట్రిగ్గర్ ఇన్పుట్ వల్ల ఏం చేస్తామంటే వీ కెన్ చేంజ్ ద అవుట్పుట్ స్టేట్ టు జనరేట్ ద square pulse. We are using triggering. So external triggering pulse నుంచి output state ని లాజిక్ 1 నా 0 నా చేంజ్ చేయడానికి we are using triggering pulse. So in monostable bistable లో triggering pulse అనేది యూజ్ చేస్తాం. థర్డ్ వన్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ ను చూసుకోవడం, సిఆర్ఓ కానీ ఏదైనా మానిటర్ కానీ డిస్ప్లే కానీ ఏదైనా రీసెట్. సో మనం ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే టైమర్ లో ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. ఆ ఫ్లిప్ ఫ్లాప్ ని సెట్ చేయడానికి రీసెట్ పిన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ control voltage. So what is control voltage is nothing but, so it is the one type of voltage given to the IC555 timer. So whenever the threshold voltage is greater than the control voltage, okay na, so comparators ఉంటాయి, two comparators ఉంటాయి, 1-0 pulse on off pulses ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేయడానికి threshold voltage greater than the control voltage, సో ఆన్ పల్స్ ని ప్రొడ్యూస్ చేయడం, threshold voltage less than the control voltage ఆఫ్ పల్స్ ని జనరేట్ చేయడం. ఈ ఆన్ ఆఫ్ పల్సెస్ ఏం చేస్తామంటే మనం దేనికి అప్లై చేస్తామంటే ఫ్లిప్ ఫ్లాప్ అప్లై చేస్తాం. సో ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది స్క్వేర్ వేవ్ ఉంటుంది. సో నెక్స్ట్ డిశ్చార్జ్. ఎక్స్టర్నల్ డిశ్చార్జ్ ఎందుకంటే మనం ఒక ఎక్స్టర్నల్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం. సో అవుట్పుట్ వేవ్ ప్రొడ్యూస్ అయిందంటే స్క్వేర్ పల్స్ ప్రొడ్యూస్ అయిందంటే దానికి టైం పీరియడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ అని టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ అవుట్పుట్ పల్స్కి విడ్త్ కానీ దాని టైం పీరియడ్ అయినా దేనిపైన డిపెండ్ అయిపోతుందంటే ఎక్స్టర్నల్లీ కనెక్టెడ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూస్ వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో డిశ్చార్జ్ కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ కెపాసిటర్ చార్జ్ చేయడానికి డిశ్చార్జ్ చేయడానికి ఇది ఒక స్విచ్ లా యూజ్ చేస్తాం. జనరల్ ఒక NPN ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ప్లస్ VCC అంటే ప్లస్ VCC ఎందుకు యూజ్ చేస్తామంటే ఎంటైర్ IC రన్ అవ్వాలి కదా, IC555 టైమర్ రన్ అవ్వాలి కదా, రన్ అవ్వడానికి ఎక్స్టర్నల్ పవర్ సప్లై కావాలి కదా, ఎక్స్టర్నల్ పవర్ సప్లై అనేది ప్లస్ VCC వస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ వన్ ఈస్ పిన్ డయాగ్రామ్. సో ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి నేను. ఓకేనా? గ్రౌండ్. సో గ్రౌండ్ పిన్ అంటే నెగిటివ్ సప్లైస్ కానీ 0 volts కానీ యూజ్ చేయడానికి, ట్రిగ్గర్ ఇన్పుట్ అప్లై చేయడానికి, అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ ని సెట్ అండ్ రీసెట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ పిన్ 3 వచ్చేసరికి అవుట్పుట్ జనరల్గా ఇది IC555 టైమర్కి ఏం కనెక్ట్ చేస్తాం, ఏదైనా సిఆర్ఓ కనెక్ట్ చేయొచ్చు, స్పీకర్స్ కావచ్చు, LEDs కనెక్ట్ చేయొచ్చు, ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్. నెక్స్ట్ రీసెట్ అంటే ఎక్స్టర్నల్గా ఉండే ఫ్లిప్ ఫ్లాప్ని సెట్ అండ్ రీసెట్ చేయడానికి మనం రీసెట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ కంట్రోల్ వోల్టేజ్. సో కంట్రోల్ వోల్టేజ్ అనేది వన్ ఆఫ్ ది ఇన్పుట్ వోల్టేజ్. సో మీరు తీసుకుంటే పిన్ డయాగ్రామ్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555 టైమర్ తీసుకుంటే దిస్ వన్ ఈజ్ కంట్రోల్ వోల్టేజ్, నెగిటివ్ టర్మినల్ అనమాట. ఈ వోల్టేజ్ 2/3 VCC అనమాట. ఎక్స్టర్నల్ VCC తీసుకుంటే 2/3 VCC దీనికి వెళ్ళిపోతుంది, 1/3 VCC దీనికి వెళ్ళిపోతుంది. ఈ పిన్ 6 వోల్టేజ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద కంట్రోల్ వోల్టేజ్. కంపారేటర్ ఏం చేస్తుందంటే 2 voltages ని కంపేర్ చేసేసి అవుట్పుట్ వాల్యూ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 1 ఉంటే R ఈక్వల్ టు 1, ఇది 0 ఉంటే R ఈక్వల్ టు 0. అలాగే లోవర్ కంపారేటర్ 1-0 వస్తే ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్తాం. ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది వేవ్ ఫామ్ వస్తుంది. ఆ ప్రాసెస్లో యూజ్ చేస్తాం కంట్రోల్ వోల్టేజ్ అండ్ బోత్ థ్రెషోల్డ్ వోల్టేజ్. సో నెక్స్ట్ పిన్ 7 వచ్చేసరికి డిశ్చార్జ్. సో డిశ్చార్జ్ టర్మినల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీరు ఇక్కడ డయాగ్రామ్ తీసుకోండి. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్. ఎక్స్టర్నల్గా కెపాసిటర్ ఛార్జ్ అవ్వడానికి డిశ్చార్జ్ అవ్వడానికి ఈ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిశ్చార్జ్ పిన్ 7. అండ్ పిన్ 8 వచ్చేసరికి ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఫర్ ద IC555 టైమర్. సో దర్ ఈస్ ఎక్స్టర్నల్ పవర్ సప్లై ప్లస్ VCC తీసుకున్నాం కదా, దిస్ ప్లస్ VCC ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఫర్ IC555 టైమర్.
Okay, so this one is explanation of pin diagram of IC 555 timer. Okay, thank you.